బనగానపల్లి అసెంబ్లీలలో రజకుల యొక్క ఐక్యతను చాటుతూ ఒక అభినందన సభ ఏర్పాటు చేశారు. బనగానపల్లి అసెంబ్లీ మొత్తానికి కూడా 4 నుండి 5 మండలాలు అనుకుంటాను. అందులో దాదాపుగా 28,000 మంది నుండి 32,000 మంది వరకు రజక జనాభా ఉంది. కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇక్కడ చాలాగా నిరక్షరాస్యత ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా అంత పాపులేషన్ ఉన్న రజకులకు కావాల్సిన దోబిగార్స్ కాకపోతే విద్యాపరంగా కానీ అన్ని విషయాలలో వెనుకబడిన ప్రాంతంగా కనిపిస్తుంది. వీళ్ళలో ఒక ఉత్తేజాన్ని, ఒక అవేర్నెస్ ని తీసుకురావాలి, ఐక్యతగా రావాలి, మనకు చదువుకోవాలి, పిల్లలకు చదువుకుంటే ఇలాంటి వ్యవస్థల నుండి బయటికి వస్తాము, మనకు కూడా ఆ సత్తా ఉంది అని నిరూపించడం కోసము మేమంతా ఒకే గొంతుగా రేపు డిసెంబర్ 28వ తారీఖున రజక ఆకాంక్ష సభ నంద్యాలలోన మేము కండక్ట్ చేస్తున్నాము. నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది ఇక్కడ బనగానపల్లెలో. చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయకుండా మళ్ళీ వృత్తి వైపే వస్తున్నారు. అది కూడా వృత్తి వైపు ఇక్కడ దోబిగార్స్ లేవు. 28,000 మంది జనాభా ఉన్నప్పుడు 1-2 దోబిఘాట్లు ఉన్నాయి. అవి కూడా అన్ని డ్యామేజ్ అయి ఉన్నాయి. సో కొత్తవి కన్స్ట్రక్షన్ చేయడము, మళ్ళీ ఈ చదువుకున్న పిల్లల్ని అందులోకి పంపించడం ఇష్టం లేదు. కానీ గత కాలంలో ఒక 30 సంవత్సరాల కిందట ఆ వృత్తికి మాత్రమే వస్తుంది అనుకున్న వాళ్ళని దాన్ని ఆ పనిని కంటిన్యూ చేయమన్నాం. మిగిలిన ఇప్పుడు ఏదైతే యువత ఎక్కువగా ఉంది, యువతకు కావాల్సిన మెకనైజ్డ్ దోబిఘాట్ కానీ లేదంటే వివిధ శాఖలలో వాళ్లకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అలాగే బనగానపల్లి అసెంబ్లీకి సంబంధించిన P4 పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద రజక కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమాన్ని రేపు రజక ఆకాంక్ష సభలో ప్రకటించాలి అని కూడా అనుకుంటున్నాము. దాదాపుగా ఇక్కడ వీలైనంతగా ఒక 500 కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ముందులో. సో దానికి తగ్గ ప్రణాళికను ఏర్పాటు చేస్తుంటున్నాం. సావిత్రి, రజక కార్పొరేషన్ చైర్పర్సన్, ఆంధ్రప్రదేశ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.